అబ్బా అదేందో పోండ్రి, అదృష్టం తెలంగాణ రాష్ట్రాన్ని బంక పట్టినట్టే పట్టింది. మరి తెలంగాణ వచ్చిన ముహూర్తమో లేకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన నశివో, ఇక అది కూడా కాకుంటే వాస్తు దోషానికి శాంతి పూజలు చేసినందుకో తెలుస్తలేదు. కానీ ఏదన్న పని గిట్లా చేస్తాం అని అనుడే ఆలస్యం. ఎక్కడెక్కడోళ్ళో అనగబట్టి దొరకబట్టి దండం పెట్టి పిలిచి దండలేసి తోలుతున్నారు. మరి ఇంతల్నే మళ్ళీ కొత్త పని చేస్తున్నారు. ఎవడ్డొచ్చిందో చూడండి. ఇదెక్కడి కదరా నాయనా, ఓ దిక్కేమో 3 ఏళ్ల దాకా కరెంటు రాదు, అప్పటిదాకా గిట్లనే చీకటి ఉంటుందని సీఎం సారు 1కి 101 మాటలు చెప్తుంటే, మరి మోడీ సారేంది తెలంగాణ కరెంటుతోని ఎలిగిపోతున్నది, మీ లెక్క వెనకట నేను కూడా మా గుజరాత్ రాష్ట్రంలో చెయ్యలేదని అంటున్నాడు. ఇక గిసొంటి రాష్ట్రం ఇంకోట్లేదని మన సీఎం సార్కు మర్యాద చేద్దామని ఢిల్లీకి పిలిచిండ్రట. ఏ గీంతదానికి నేనెందుకు, నువ్వు వైరా పో అని కరెంటు మంత్రి జగదీష్ అన్నను పంపిండు కేసీఆర్ సార్. ఇగో గిట్ల మోడీ సారు మన మంత్రి చేతుల తెల్లటి పల్కోటి పెట్టి మెచ్చుకొని పంపిండు. The newly formed state has planned over 7,200 megawatt renewable power capacity addition during the next 7 years. కానీ చూడుండ్రి కథ ఎట్లున్నదో. చేస్తా ఇస్తాన్నందుకే కేంద్ర పోలు గింతగానం మెచ్చుకొని మెడల మీదేసుకుంటున్నారు. అదే నిజంగానే కరెంటు కట్టన్నదే లేకుండా చేసి తెలంగాణను ఎలిగిస్తే ఇంకెసొంటి అవార్డులు వస్తాయో ఏందోనని పబ్లిక్ అంతా పగటిలే కలలు కంటున్నారు.